ఇదిగో వెంకటేశ్వరులు లేలే. ఏంటలా మిరుగుడ్లే చూస్తున్నా? పద్ధతిమాని ఇక్కడ పడుంటే మాకేం పని పాట లేదనుకున్నావా? పద పద. అయితే ఇంకే నువ్వు పాడు పని చెప్పు. ఇలాగే పిచ్చి పిచ్చిగా చేస్తావంటే నిజంగా నీ పని చెప్తాను. ఓ ఇంతేనా? సాయంకాలానికి డబ్బిస్తాను. మిగతా ఏర్పాట్లు సంతోషం సంతోషం. నాకు ఈనాడు నిజంగా మోక్షం లభించిందిరా. ఇన్నాళ్ళు నా కొడుకుల్లో ఒకడు జోదరి, ఒకడు రౌడీ, ఒకడు చౌట అని సంతోషించాను. కానీ ఈనాడు నీ హోదా పెరిగిందిరా. అవును, తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళు. నీ తమ్ముడు చెమట వచ్చి కూడబెట్టుకున్నదంతా తీసుకువెళ్ళరా. పుట్టబోయే పాప కోసం పుట్ట ఆశతో వాళ్ళు దాచుకున్నదంతా తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళి. అందరూ కలిసి ఆ మహాలక్ష్మిని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి రా. పోటీ ఏమిటరా? ఏమిటది? దొంగల? బయట వాళ్ళు కాదమ్మా, ఇంటి దొంగలే. మావయ్య? అవునమ్మా, నా సుపుత్రులే తల్లి. జూదాలు తాగుళ్ళు చాలక దోపిడీలు దొంగతనాలు కూడా చేసే ఘనులయ్యారు. మావయ్య, కలో గంజో తాగుతూ మా కాపురాలు మేము చేసుకుంటున్నాం. ఈనాడు ఏదో మనసులో పెట్టుకుని ఇంత డబ్బాండాన్ని ఎత్తివేస్తారా? నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత మాట అంటారా? అమ్మా తులసి, కని పెంచిన తండ్రి కంటే కట్టుకున్న మీకు నా కొడుకుల మీద ఇంత నమ్మకం ఉందంటే అది నిజంగా వాళ్ళ దౌర్భాగ్యమని చెప్పాలి. నాదేముందమ్మా, రేపో మాపో కన్ను మూసేవాడిని. ఇంకా సర్వనాశనం కాకమునిపే మీరైనా కళ్ళు తెరవండి. వస్తాను. చూసావా ఇంట్లో ఒక్క తాగుపోతుంటే ఏం జరిగిందో? అందరినీ రచ్చగిడుస్తున్నాడు మీ ఆయన. అక్కయ్య, నీ మొగుడే మహాపసిత్త. ఉన్నదంతా ఆ పేకట్లో తగిలేసి ఆఖరికి నిన్నో ఆ నీళ్ళని తాకట్టు పెట్టే గతికి రాలేదు. శేషు, ఆయనదేదో ఆయన తగలబెట్టుకుంటున్నారు. మీ ఆయనలో ఇంట్లోనే దొంగతనాలు చేసే అధోగతికేం రాలేదు. ఆహా, ఆడలేదమ్మా, మద్యాన్ని తిట్టిందట. మధ్య మాయనం చేశారని? లేకపోతే ఈ దొంగతనం మాయం చేశారంటావా? అంటే మాయం చేశారంటావా? ఆయనకంత కర్మేం పట్టలేదు. అయితే మాకేనా అంత కర్మ పట్టింది? ఇది ఎవరి కర్మ కాదు. ఆ ముష్టిది ఏనాడు ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాడే పట్టింది అందరికి కర్మ. అసలు అది సంగతి. ఉన్ననాడే మన పిల్లలు మన కాకుండా వేపుతుంది. ఇప్పుడు ఇలా కాసు తింటుంది. నేను అప్పుడే అనుకున్నా, ఆవిడ ఇంట్లో పారం పెట్టింది, ఓ మంచి మడి లేకుండా ఆ బొమ్మను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసింది, ఏం అవాంతరం రాబోతోందో అని. అనుకున్నంత అయింది. అమ్మవారు నెత్తనిచ్చింది మనందరినీ మంగళం పాడుకోండి. మరి ఇంకే ఈ దేవం మూసేసంతా ఆ బొమ్మదే అన్నమాట. మన కాపురాల్లో చిత్తు లేవకముందే ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఏమక్కయ్యా, ఏమంటావు? ఇంకా అనేదే ఉంది. తక్షణం ఆ పని చేస్తే కానీ మన కాపురాలు నిలబడం. బాగా అన్నావు. సరే. దేవుడదే నాకు తెలుసు. మీరేంటే చెప్పతిరి. ఎలా వచ్చేసింది? నాకెందుకో భయంగా ఉంది. చూసావా లక్ష్మి ఎంత ఆరాట పడుతుందో? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. అంతేనమ్మా. లేదత్తయ్య, అక్కడేదో జరిగి ఉంటుంది. లేకపోతే నా లక్ష్మి నా కోసం రాదు. నేను ఇప్పుడే వెళ్ళాలి. తెచ్చి మాటలు ఈ రాత్రి వేళ ఈ స్థితిలో వెళ్తావా? లేదత్తయ్య, నన్ను ఆపకు. నాన్న రాగానే చెప్పు. ఏమిటో నీ పంతమే నీది. ఉండమ్మా, బుట్టు తీసుకుని వెళ్తూ.
పద లక్ష్మి, పద. లక్ష్మి రామ్మా. డబ్బు తేలేను అన్నారు. శ్రీ మహాలక్ష్మిని పెకరించి తీసుకొచ్చాను. ఇక ఆడండిరా. నీకు మాట్లాడిపోయేతాను నీకే, లేకపోతే ఇంత పాపాలు కొడుకెళ్తావా? ఊరుకో, ఏం పర్వాలేదే. ఇన్స్పెక్టర్ గారు వచ్చారుగా, ఈ నరకానంత చుట్టుపారేస్తా. ఏమనుకుంటుంది, వదిలిపెట్టవయ్యా. ఇన్స్పెక్టర్ గారండి, ఈవిడేనండి, ఈ అత్తగారేనండి ఈ నరకానికంత పొప్పరేట్లు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నేను ఏదో సరదాగా పేకాడుకుంటుంటే వీళ్ళు వచ్చి పట్టుకుంటారేంటే వస్తారు. ఈయన గారికి రోజు ఇదే పనండి. ఇంట్లో ఉన్న నగలు విగ్రహాలు అన్ని దొంగిలించి మా అత్తగారి కన్ను రోజు పేకాట ఆడతాడండి. నాకు అమ్ముతున్నాడా? లేదు, నువ్వే తాకట్టు తెచ్చుకుంటున్నావు. ఈ దొంగ చచ్చినాడు మాటలు నమ్మకండి. అవన్నీ మా ఆయన నాకు చిన్నప్పుడు ఏం తెచ్చినవి. చాలా దొరికింది సార్. అవి మామూలు చూడాలండి. చాలా రోజులు తెచ్చిన వాళ్ళు పురుషుగా కొడుతున్నాయేమో. కాదండి, రూపాయి చూడవు అంతా చాలా. వీళ్ళందరినీ వ్యాన్ లో ఎక్కించండి. తమ్ముడు స్వామి, నీకెన్ని వేల అర్చనలు చేశాను, ఎన్ని కోట్ల నామాలు చదివాను. దానికి ఇదా ఫలితం? వారిని ఇంత అప్రతిష్ట పాలు చేస్తావా? స్వామి, వారిని విడిపించి నా కళ్ళ ఎదుట ఉంచేదాకా నేను నీ పాదాలు వదలను. పచ్చి మంచినీళ్ళైనా ముట్టను. అమ్మా, నాన్న ఎక్కడికి తీసుకెళ్ళాడు? బుజ్జి బాబు, ఏమిటమ్మా ఇది? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? లేదు, నన్ను నేనే విడిపించుకుంటున్నాను. అంటే ఈ పాప కోపంలోంచి, నరకంలోంచి బయటపడుతున్నాను. 10 మంది పిల్లలతో పచ్చగా ఉన్న ఈ ఇల్లు, 4 ముత్తైదులు నట్టింట మసులుతున్న ఈ ఇల్లు నీకు నరకంలా కనిపించిందా? భక్తి పేరుతో భర్తను, పిల్లలను, ఇల్లు వాకిలి విస్మరించిన ఆడది, ఐహిక సుఖాలలో ఐక్యమైపోయిన ఆడది, భర్తంటే భయభక్తులు లేని ఆడది. ఈ ముత్తైదు లేదా నాకు తోడు, శుచి శుభ్రం లేని ఈ ఇల్లేగా నా కొలువు. ఆడపని ఆడది, మగపని మగవాడు చేయకుండా, కనీసం చెయ్యాలనే తాపత్రమైనా లేకుండా మనుగడ సాగిస్తున్నా ఈ ఇల్లు ఇల్లేనా? ఇంత అజ్ఞానం, అవివేకం గూడు కట్టుకున్నా. ఇది ఇల్లు కాదమ్మా, నరకం.
అజ్ఞానాన్ని పోగొట్టి వివేకాన్ని ఇవ్వగల నువ్వు మమ్మల్ని క్షమించి ఈ ఇల్లు స్వర్గం చేయలేవా? చేస్తాను, నీ ఇల్లు స్వర్గం చేస్తాను. ఇది నా ఇల్లు కాదు, వీళ్ళందరూ నా వాళ్ళు కారు. ఈ ఇల్లు నీది, కానీ నీ ఇల్లు ఇది కాదు. వాళ్ళు నీ వాళ్ళే, కానీ నువ్వు వాళ్ళదానివి కాదు. అమ్మా, అందుకే నీతో ఉండాలని ఆశపడుతున్నాను. రామ్మ, అయిన వాళ్ళందరినీ కాదని విడిపోయి బయటికి రమ్మంటున్నావా? ఇప్పుడు మీరు కలిసున్నారా? ఒక చూరి కింద ఉన్నంత మాత్రాన్ని కలిసున్నారనుకోమంటావా? ఎవరికి వారుగా బ్రతకటం లేదు. కలిసుండాలంటే మనసులు కలవాలి. ఒక్క మాట మీద ఒక్క కుటుంబంగా బ్రతకాలి. ఇది కుటుంబమేనా? దీన్ని వదిలి రావడానికి ఎందుకు బాధపడతావు? ఏమంటావు? నా జ్ఞానం వచ్చే దగ్గర నుంచి నిన్నే కొలిచాను. నువ్వే కావాలనుకున్నాను. నీకే లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అందుకేనమ్మా, పనికి మాలిన వాళ్ళ చేతుల్లో నన్ను దిక్కులేని దానిలాగా వదిలి వెళ్ళిపోతే నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసమే వేచి ఉన్నాను. అదృష్టవంతురాలే, లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. నేను తిరిగి వచ్చేసానుగా, ఇక నీకే లోటు రానివ్వను. నిన్ను వదిలి ఈ గడప దాటను. నువ్విక్కడే ఉండిపోలేవా? నువ్వు నాతో బయటికి రాలేవా? ఈ సమస్యకి ఇదేనా పరిష్కారం? ఈ పరిష్కారం అంత పాపంగా కనబడుతుందా? ఆలోచించు. అందరిలోకి చిన్నదాన్ని, అందరినీ కాదని వెళ్ళిపోతే లోకం ఏమంటుంది? అందుకని అందరూ చేసే అపచారాలు, అవమానాలు నన్ను భరించమంటావా? నా మాట విను, నాతో రా. నాతో ఉండలేవా? నాతో రావా? అయితే సరే. చూడమ్మా, ఈరోజు శుక్రవారం. ముత్తైదువి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు. ఉండమ్మా, బొట్టు పెడతా. త్వరగా రా. ఎంత పని చేసేవమ్మా! ఉండమ్మా, గుట్టు పెడతానన్నా. శుక్రవారం అని జ్ఞాపకం చేశావు, నన్ను ఇక్కడ ఉంచేశావు. నువ్వు తిరిగి రాలేని చోటికి నువ్వు వెళ్ళిపోయావు.
నా మీద ఎంత నమ్మకం అమ్మా నీకు. నువ్వు తిరిగి వచ్చి నాకు బొట్టు పెట్టే వరకు నేను ఈ గడప దాటనని నీకు తెలుసు. అంటే చిరస్థాయిగా నన్ను ఇక్కడ ఉండమన్నా అంతేగా. ఎంత త్యాగం చేసావమ్మా. లక్ష్మి నీకు చావే లేదనుకున్నానమ్మా. చిరంజీవిగా ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండిపోతావు అనుకున్నాను తండ్రి. ఇంత చీకటి నాకు వదిలేసి వెళ్ళిపోయాను. నేనేం చూసుకుని జీవించను. ఆ శ్రీ మహాలక్ష్మి లేని జీవితం నేనేం చేసుకోను. ఏం చేసుకోను లక్ష్మి. ఎందుకంటే అలా బాధపడతారు? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? మీతోనే ఉంటాను, మీ నీడలోనే ఉంటాను. ఈ ఇంట్లో దీపం ఎన్నటికీ ఆరిపోదు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మి ఈ ఇల్లు వదిలి వెళ్ళదు. అడుగడుగునా గుడి చేసి ఆ తల్లిని ఇక్కడే కొలువుంచుతారు కదా. మా అందరిలో జ్ఞానజ్యోతి వెలిగించింది. మా నట్టింట్లో మహాలక్ష్మిని నెలకొల్పి ఆ మహాతల్లి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి రాజశేఖరం గారు, ఈ సన్మానం ఎవరికి చేయాలి? ఈ అభినందనలు ఎవరికి తెరపాలి? మా మహాలక్ష్మి మాకు ప్రసాదించిన మా ఇలవేల్పు, మా ఇంటి దీపం మా లక్ష్మికి వెయ్యండి అదంట. రామరా